खुदा अब मैं क्या करूं चलो उसी के उड़ते चलो आज मैं ऊपर आसमान नीचे चूमे चमच में रुकना न जान जा देखो ये तरंग Make some sound. सभी इसमें और अनीता मैडम और सर तो है हमारे पीछे. थैंक यू सर, थैंक यू गिविंग मी दिस अपॉर्चुनिटी. थैंक यू.
అరౌండ్ 11 ఇయర్స్ అవుతున్నట్టుందండి సువిద్యలో. సో బిఫోర్ దట్ నేను వేరే చోట కూడా వర్క్ చేశాను. బట్ ఇంత ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది నేను నిజంగా సువిద్యలోనే చూస్తున్నాను. ఈవెన్ నా ఫీలింగ్స్ ఏమి ఉన్నా కూడా నేను షేర్ చేస్తాను. సార్ దిస్ ఇస్ వెరీ సిచ్యువేషన్ సార్, నేను ఇలా ప్రాబ్లం కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి నేను జనరల్గా సార్తో అర్థం ఆడుతూ అనేది షేర్ చేస్తాను. ఒక ఫ్యామిలీగా ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు చాలా చోట వర్క్ చేశాను కానీ ఇంత క్లోజ్ ఎన్విరాన్మెంట్ అనేది నిజంగా దట్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ సువిద్య. దట్స్ ఇట్. Teachers Day to one and all. As we all know that teaching is a noblest profession and where it gives us an opportunity to shape the character or the caliber or the future of an individual or of a student. So I'm very fortunate to get this opportunity by Sir and the Suvidya family. Thank you so much for giving me this opportunity, sir. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ టీచర్స్ డే. సో అంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాము టీచర్స్ డే ఎలా చేయాలో, బట్ అదంతా చేంజ్ అయిపోయింది. సార్ మెసేజ్ చూసాను, అందులో సడన్గా కండక్ట్ చేయండి చూసాను. బట్ నాకేంటి అంటే ఒక విషయం చెప్తున్నాను, మామూలుగా స్టూడెంట్స్కి తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మనమే అనిపిస్తుంది నాకు. వాళ్ళు మన దగ్గరనే పెరుగుతారు, మనం చెప్పే తల్లిదండ్రులు చెప్పింది వినకపోయినా కూడా మనం చెప్పేవి వింటారు. సో నాకు ఈరోజు ఒకటి మార్నింగ్ ఒకటి గుర్తొచ్చింది. నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అనుకో, నాకు అంత గుర్తులేదు, నా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒక స్టూడెంట్ నుంచి నాకు నా బర్త్డేకి టీచర్స్ డేకి ఫస్ట్ విషెస్ తనవే ఉండేది ఎవ్రీ టైం. సో ఈరోజు మార్నింగ్ తన విష్ చేయడం అలాంటివి రాలేదు. వేరే స్టూడెంట్స్ అందరు విష్ చేస్తున్నారు, ఈవెన్ తపస్వి వాళ్ళందరివి వచ్చాయి, కానీ ఆ ఒక్క స్టూడెంట్ లేదు. ఎందుకంటే తను లేదనమాట ఇప్పుడు. అయితే నేను అప్పుడే అనుకున్నాను, మనము క్లాస్లో స్కూల్కి వచ్చిన తర్వాత ఎలా అంటే మనకి బర్డన్ ఎక్కువ ఉండదు, సిలబస్ కంప్లీట్ అవ్వాలి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, కరెక్షన్స్ చేయడము, ఇదే మనకు అనమాట. సో ఈ లైఫ్ స్కిల్ అనేది మాత్రం టోటల్గా మర్చిపోతున్నాం. ఈవెన్ ఒకసారి లైఫ్ స్కిల్ క్లాస్ ఉండేది, దానికి చంద్రశేఖర్ సార్ ఉండేవాళ్ళు. సో అది స్టార్టింగ్ నుండి తర్వాత అసలు ఆ క్లాసే కనిపించదు. బట్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ ఏంటి అంటే అదే క్లాస్ అనిపిస్తుంది నాకు. ఈవెన్ మేబీ అలాంటివి చెప్పి ఉంటే ఆ స్టూడెంట్ ఆ పని చేసి ఉండేది కాదేమో అని అనిపించింది. ఎందుకంటే నేను గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ చాలా ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ డేస్లో.
కాలేజ్లో కానీ లేకపోతే గర్ల్స్కి అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటివన్నీ ఫేస్ చేస్తారు. సో మనము ఓన్లీ లెసన్స్ పైన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, క్లాస్లో వాళ్ళకి ఎవ్రీడే కాకపోయినా వీక్కి వన్స్ ఎప్పుడో కొంచెం లైఫ్ స్కిల్ క్లాస్ అనేది వాళ్ళకి జనరల్గా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, మనం ఎలా ఫేస్ చేయాలి, ఈవెన్ జాబ్స్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు అక్కడ, సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటివి చిన్న చిన్నవి మనము టైం తీసుకొని వాళ్ళకి చెప్తే బాగుంటుందేమో నా అడ్వైజ్ అంతే మీకు. I have joined last year. I didn't even completed my 1 year in the school, but I'm very happy to be part of Srividya family. Actually, I faced so many problems, but our problems కూడా ఎలా అంటే ఇంత ఈజీగా అయిపోయినాయి అంటే ఆ ప్రాబ్లమ్స్. ఫస్ట్ అకాడమిక్ ఫెయిర్ ఐ వాజ్ వెరీ టెన్షన్ అనమాట. నాకు అకాడమిక్ ఫెయిర్ అంటే ఏంటో తెలియదు, ఎలా ఉండాలి తెలియదు, నేను చేయాలో తెలియదు. అది తట్టు కింద డౌన్ ఫ్లోర్లో వేశారు, ఓపెన్ ప్లేస్లో వేశారు అనమాట. ఇక్కడ చూసి చంద్రశేఖర్ సార్ ఉన్నారు, అక్కడ చూసి అనిత మేడం ఉన్నారు. ఏం చేయాలి ఏం తెలియదు, బట్ దే బోత్ సపోర్టెడ్ మీ అని థాట్ అనమాట. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా ఎందుకు ఇలా చేసాము ఏంటి ఇది అనేసి ఎక్కడ కూడా స్కోర్ చేయకుండా దే బోత్ బ్యాక్ ఉండి ఇది ఇలా చేయాలి, సపోర్ట్ చేయండి, వీళ్ళు వచ్చి సపోర్ట్ చేయండి అనేసి దే గేవ్ మీ సో మచ్ ఆఫ్ స్పోర్టివ్నెస్ టు మీ. అండ్ అనిత మేడం, ఎస్పెషల్లీ అనిత మేడం అయితే ఏదైనా మిస్టేక్ అవుతే కూడా ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని కూడా ఎప్పుడు కూడా పాయింట్ అవుట్ చేయలేదు, చెప్పడం జరిగింది. ఇలా కాకపోతే ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. సో ఐ రియలీ థ్యాంక్ అండ్ కమింగ్ టు అవర్ కొలీగ్స్ అండ్ వన్ టు థర్డ్ ఐ రియలీ లవ్ దెమ్. Happy Teachers Day. నేను చాలా హ్యాపీగా ఉంటాను స్కూల్కి వచ్చేటప్పుడు. మెయిన్గా టెన్షన్స్ ఎలా ఉన్నా సార్ ఐ వెరీ హ్యాపీ. వర్క్ చేసేటప్పుడు అవన్నీ ఏం కనిపించవు ఇక్కడ సువిద్యలో. చాలా హ్యాపీగా చేసుకుంటాం వర్క్. టీచర్స్ కూడా అందరూ సపోర్టివ్గా ఉంటారు. ఇక్కడ టీచింగ్ మేనేజ్మెంట్ సపరేట్గా అని చెప్పేసి ఎప్పుడు లేదు. చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటాను ఇక్కడ. థ్యాంక్ యూ సార్. వదిలేసి మళ్ళీ పికప్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎత్తుకోవడము చూడడం చూసి మేడం నర్సరీకి జాయిన్ అవుతారా అని అడిగారు అనిత మేడం. నర్సరీకి 3 days వర్క్ చేశాను. మళ్ళీ విత్ ఇన్ 1 week ఐ ప్రమోటెడ్ టు యూకేజీ అండ్ ఆఫ్టర్ 1 year ఐ ప్రమోటెడ్ టు ఫస్ట్ క్లాస్, దెన్ ఫస్ట్ టు థర్డ్. ఇలా సార్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను స్టెప్ బై స్టెప్ విత్సంగాలు నవ్వగని గుచ్చెత్తేటి కొలుకు సిరేనీడా నవమదన కలపకు కన్నుల మాట శ్వేతా సెమ్ముల వాహనుడా విరువకు మురిసిన బాట
విత్సంగాలు నవ్వగని గుచ్చెత్తేటి కొలుకు సిరి నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సంగాలు నవ్వగని గుచ్చే మోజు మోహనమే నీదా మదన మోహిని చూపులో నా మాండురాగమేలా మదన మోహిని చూపులో నా మాండురాగమేలా పడుచువాడినే కన్నె వీక్షణ పంచదార కాదా అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం చందనం కురిసిన రాత్రిలో కరిగే మేఘల ప్రతిజనిల్లి నవమదన నవమదన కలపపు కన్నుల మాట శ్వేతా సెమ్ముల వాహనుడా విరువకు మురిసిన మాట అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సంగాలు నవ్వగని గుచ్చెత్తేటి కొలుకు సిరి నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సంగాలు నవ్వగని గుచ్చే మోజు మోహనమే నీదా. Happy Teachers' Day to everyone. Actually, I feel very grateful to join in this Sividya school, and I also have very supportful teachers in my school. I mean, in our school. So, I'm looking forward to have a great, full things to do. Thank you.
ప్రశ్నలు అసలు స్టూడెంట్స్ ఉంటారు ప్రేయర్లో వాళ్ళకి కొంచెం ఫన్నీగా అడుగుదామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను. అవే ఇప్పుడు మీరే స్టూడెంట్స్, ఇప్పుడు మీరే టీచర్స్, మిమ్మల్ని అడగబోతున్నాను. ఓకే, నెక్స్ట్ ఒకటి మాట నాదొకటి ఏంటంటే, మన విద్యార్థులు ఎలా అంటే వాళ్ళ యొక్క మనస్సు మన తెల్ల కాగిత పేపర్ ఎలా అయితే స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క మనస్సు కూడా అంత స్వచ్ఛమైన మనస్సు. అలాగే మనం ఏదైతే ఆ పేపర్లో మనం ఏదైతే రాస్తామో వాళ్ళే అది నమ్మి మన రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆ యొక్క అంత మనకి దేవుడు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. టీచర్ యొక్క ప్రొఫెషనల్ మనం ఏదైతే తెల్ల పేపర్ మీద ఏదైతే రాస్తున్నామో ఆ విద్యార్థులు అదే నమ్మి అదే కరెక్ట్గా అని ఏదైనా మనం ఇచ్చిన హోంవర్క్స్ని కూడా వాళ్ళ పేరెంట్స్తో కూడా ఫైటింగ్ చేస్తున్నారు. లేదు మా టీచర్ చెప్పిందే కరెక్ట్ కాబట్టి అదో అంత అవకాశం అంటే చాలా 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 హ్యాపీ, సంతోషం. మీకే అడుగుతున్నాను ఇప్పుడు కొన్ని తమాషా ప్రశ్నలు. తోటలో పండిన మామిడి పండు కోయడానికి సరైన కాలము ఏది? తోటలో పండిన మామిడి పండు కోయడానికి సరైన కాలము ఏది? పండిన మామిడి పండు. ఆన్సర్ చెప్పండి ఎవరైనా థింక్ చేసి. వేయడం చెప్పారు, కొంచెం దగ్గరగానే ఉంది. ఇంకా ఎవరైనా? పండు మామిడి పండు కోయడం. Music, it taught us to smile, it taught us to give and the right way to live. Can never thank you enough for being what you were and making us what we are. असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय. ॐ शान्ति शान्ति Such a hidden talent. We seen her before. Here, 5 years. This is the 6th year, my 6th year. సో నేను 5 years నుంచి కూడా ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. మేనేజ్మెంట్ కానివ్వండి, మై కొలీగ్స్, టీచర్స్. సో ప్రీ ప్రైమరీ టీచర్స్ నుంచి హై స్కూల్ 10th క్లాస్ టీచర్స్ వరకు కూడా మనం ఏ టీచర్ని ఏ డౌట్ అడిగినా కూడా ఏ విషయంలో కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు ఇక్కడ. సో నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను ఇక్కడ. సో థ్యాంక్స్ ఫర్ సువిద్య. సో సాంగ్ ప్రిపేర్ అయ్యానే యాక్చువల్గా లాస్ట్ వస్తుంది
లాస్ట్ పంచ్ ఉంటే బాగుంటుంది. ఓకే, సో 3 songs అంటే యాక్చువల్గా నైట్ ప్లాన్ చేసుకున్నాను. సో ఒక 2 minutes ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ సింగర్. సో మర్చిపోతానని నోట్ కూడా చేసుకొని వచ్చాను. వేణు మాధవా వేణు మాధవా ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ మూవిపై వాలితే మౌనమీ మంత్రమవుతున్నదో, ఆశ్వాసలో నీలీనమై ఆ మూవిపై నీగానమై నిన్ను చేరని మాధవా, ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ మూవిపై వాలితే మౌనమీ మంత్రమవుతున్నదో, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. యాక్చువల్గా అయిపోలేదు, ఇంకొక ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్, సారీ I'm very good girl, teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. I'm very good girl, more teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటా నేను క్లోజప్ తో, నీళ్ళొట్టుకుంటా నేను లిరిల్ సోపుతో, బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను బ్రెడ్ జాముతో, స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫామ్ తో. ఐఎమ్ వెరీ గర్ల్, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్. థ్యాంక్ యూ. నన్ను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం, సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేను నాతోడు నడుచుచున్నావు. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేను నాతోడు నడుచుచున్నావు. సదా నా తోడై ఉంటావు, ఎగిసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎగిసిపడే అలనందైనా నీవే ఆశ్రయ దుర్గము.
థ్యాంక్ యూ. तरंग कम धारा जो बहती है मिलके रहती है बहती धारा बन जा फिर दुनिया से दूर बिक जाएगा माटी के लोग जग में रह जाएंगे प्यारे तेरे बोल ला 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 बिक जाएगा माटी के मोल जग में रह जाएंगे प्यारे तेरे बोल तुझे के होठों को देकर अपने गीत कोई निशानी छोड़ फिर दुनिया से दूर एक दिन बिक जाएगा माटी के मोल जग में रह जाएंगे प्यारे तेरे बोल ला 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 लाख बिछाए पानी तो फिर भी बिछड़ा यार मिलाए अनहोनी पग में काटे लाख बिछाए हानि तो फिर भी बिछड़ा यार मिलाए ए विरहा ए दूरी दो पल की मजबूरी फिर कोई दिल वाला काले को घबराए तरंग कम धारा जो बहती है मिलके रहती है बहती धारा बन जा फिर दुनिया से दूर एक दिन बिक जाएगा माटी के मोल जग में रह जाएंगे प्यारे तेरे बोल ला 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 On behalf of all the ex-students of Suvidya, I wish you all a happy Teachers' Day. Firstly, I'm thankful for my parents for giving me an opportunity to complete my schooling in the same school, Suvidya. And I'm privileged to be a student of all the three branches, Srinivaspuram, Shardanagar and Ganesh Nagar. And there are many teachers present here who taught me, and I'm really thankful and grateful for you all for helping me to turn into a better person. Thank you so much, and happy Teachers' Day again.